పైన డ్రాగన్ ఫ్రూట్స్ భలే వచ్చినాయండి. ఇది కూడా అవునులే, నువ్వే వేసావులే తాలింపు. హాయ్ అండి, వెల్కమ్ టు ద విజయ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను వచ్చాను. కంగారు పడకండి, మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు కాలేజ్కి అయితే వెళ్ళలేదు, కొంచెం జ్వరంగా ఉందండి. సరదిగా అన్నమాట ఇదేమో చెప్తాను. అవునండి, అంతకుముందు ఒళ్ళనొప్పులు అంది, తర్వాత ఏమో ఫీవర్ అంది. ఈసారి కూడా అలా అని కాదు, ఒక్కొక్క హెల్త్ కొంచెం స్టేబుల్ గా లేదనమాట. క్లైమేట్ చేంజ్ వల్ల మరి ఏంటో తెలియదు, సడన్ గా అలా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ పడుకున్న బిడ్డ కాస్త పడుకుందన్నమాట. అటు సైడ్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదండి. ఈ మధ్యన సంపంగి పూలు వస్తున్నాయి, మీకు చూపిస్తాను. చూపిద్దాం. వస్తావా? యాక్చువల్లీ రోజ్మేరీ నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే నా హెయిర్ కొంచెం గ్రోత్ కనిపిస్తుంది. వాడపల్లి నుంచి తీసుకొచ్చాను ఈ ప్లాంట్ అయితే దీనికి నీళ్ళు ఇప్పుడు పోయించనమాట. కోసేసుకొని హెయిర్ కి ఆయిల్ మసాజ్ మాట. ఇది ఎలాగంటే ఆయిల్ కాదు, వాటర్ లో బాయిల్ చేసి హెడ్ బాత్ ముందు పెట్టుకుంటున్నా. హెడ్ బాత్ ముందు పెట్టుకుంటున్నాను ఆయిల్ ని వాటర్ లో వేసేసి. బాగుంటుంది. కొంచెం నాకు ఇంచు పెరిగింది అనిపించింది నా హెయిర్. ఇది వరకు హెయిర్ ఫాల్ బాగుండేది, కానీ రెడ్యూస్ అయింది. సో బెస్ట్ రిజల్ట్స్. ఇంకా హెయిర్ ఆరలేదు, మీరు తప్పుగా అనుకోకండి, కమెంట్ ఏం చేయొద్దు. నా హెయిర్ ఆరలేదు, సో అందుకనే ఉన్నా. ఈలోపు మా అమ్మ వీడియో కానీ వచ్చింది. సో అది అవును. ఈరోజు ఫుడ్ ఏంటమ్మా? చేపలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో, చేప ముక్కలు. చేపలు కానీ మన ఫిష్ తీసుకొస్తే కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టించాను. అవును, అది ఏం చేప? శీలావతి ఏమో కదా. అయితే ఫ్రై పెట్టచ్చు కదా విత్ పెసరగట్టు. అంటే కొంచెం ఇది మసాలా అది సలవ చేస్తుంది. అదేండి ఈరోజు అయితే మొక్కలు కొన్ని యాక్చువల్లీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అంటాము ఇది ఇంట్లో పెట్టుకుని పెంచుకున్న దోమలు అవి ఉండమాట. ఈ ప్లాంట్ ఈ స్మెల్కి ఉండవు. అలాగే ఈ ఆకు అది మనం లీఫ్ చాయ్లో అది వేసుకున్నాం అనుకోండి, మంచి లెమన్ ఫ్లవర్తో బాగుంటుంది అన్నమాట. అయితే నేను రెజ్యూమే తయారు చేస్తాను, కలిపేసి బర్త్డే పైన. ఇదండి, కిచెన్లోకి వెళ్ళిపోదాము. కిచెన్లోకి వచ్చేసాము. ప్రస్తుతానికి అయితే వంట చేయాలి. తను చెప్పినట్టు చేపలు ఉన్నాయి, ముక్కలు ఉన్నాయి, చేపల ముక్కలు ఉన్నాయన్నమాట. అవి కర్రీ ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి చేప ముక్కలు అయితే ఒక 6 ముక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేస్తాను. ఇంకా కోకో గింజలు కూడా ఉన్నాయి కదా, వీటిని ఆరబెట్టి ఎండబెడుతున్నమాట. అంటే కొంచెం డబ్బాలో వేస్తుంటే బూజు వస్తుందేమో అని. ఇవి కోకో గింజలు అంటాము. ఈ కోకో గింజలను కూడా రోస్ట్గా వేపేసి మనం దీంట్లో, ఇది పైన ఉన్న షెల్ మాట, ఇది వేగిపోయిన తర్వాత లోపల బాగా వేగిన తర్వాత మంచిగా అరోమా వస్తుంది. కోకో పౌడర్ అంటే మీకు తెలుసు కదా, చాక్లెట్స్ అలాగే కేక్స్లోకి అది వాడతాం కదా కోకో పౌడర్ అనేది. ఈ సీడ్స్ మాట, ఇవి డైలీ ఒకటి మామూలుగా సీడ్ తీసుకుంటే మంచిది అంటున్నారు, చప్పరిస్తే మంచిది అంటారు హెల్త్కి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కామెంట్లో మెన్షన్ చేయండి. విన్నాను నేను మామూలుగా. కరెక్ట్గా ఒక 5 ముక్కలు అయితే తీసాను. 6 ముక్కలు అండి. 6 ముక్కలు పక్కన పెట్టాను, పులుసు పెట్టేసాను అనమాట ఓ రోజు అయితేనే. మిగతా ముక్కలు మట్టుకి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసాను. సరే ఇంకోసారి ఏ ఫ్రై కింద ఎగురు కింద పెట్టచ్చని. హారిక ఆర్డర్ వేసింది కదా, అదే ఆర్డర్ కదలేండి, అడిగిందిలేండి, అమ్మ పెసరగట్టు కాయ అని. పెసరపప్పు చారంటే, చప్పడిపప్పు చారంటే మా పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారన్నమాట, బాగుంటుంది అది. దానిపాటు అంటే దాంతోపాటు ఇది ఎగురు కానీ ఫ్రై కానీ చేయాలి. ఫ్రై అంటున్నారు, ఎగురు తినచ్చు, మా వాళ్ళు తింటారేమో, అడుగుతాను మా వారిని కూడా అడిగి మొత్తం మీద చేస్తాను. హారిక అయితే ఫ్రై అంటుంది, చూద్దాము. ఇప్పుడైతే కోకో గింజలు ఉన్నాయి కదండి, ఈ కోకో గింజల్ని ఇందులో రోస్ట్ చేద్దాం. కొన్ని వేసి వేపాలన్నమాట. ఇది ఈ కుక్కర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఏంటంటే కర్రీస్ కానీ రైస్ కానీ ఇది కూడా పట్టుకెళ్ళిపోవచ్చు ఈజీ మాట. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, కూర మనకి ఎంత కావాలో అంత సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే వండుకోవచ్చు, మన ఇష్టం. హై ఫ్లేమ్ కానించి లో ఫ్లేమ్ దాకా కూడా చక్కగా కుక్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీలు అవి కూడా వేసేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు ఉపయోగపడచ్చేమో. అక్కడ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి అంత
ఇబ్బంది ఉండదులే అనుకోండి. నేనైతే ఇప్పుడు వీటిని ఇందులోనే వేపుతున్నాను. ఇంకా పక్కన వంట కూడా చేసుకోవాలి కాబట్టి మీకు పెసరకట్టు అంటారు, పెసరపప్పు చారు అంటారు, లేదంటే చప్పుడు పప్పు చారు. పెసరపప్పు చారు అంటే మళ్ళీ చింతపండు వేసి చేస్తారు, అలా కాకుండా చప్పుడు పప్పు చారు అంటమాట. అంటే కమ్మగా ఉంటుంది, దాన్నే పెసరకట్టు అంటారు. అత్తయ్య గారు బాగా పెడతారన్నమాట. ఇంకా అదైతే ఒంటికి వేడి చేయకుండా చలువ చేస్తుంది అంటారు. సమ్మర్లో అది బాగా పెట్టుకుంటారు. మామూలుగా కూడా మాకు తినాలనిపించినప్పుడు, కొంచెం ఉడికి చేసిందని అనిపించినప్పుడు అలా చేసుకుని తింటామన్నమాట మేమైతే. ఇదిగోండి, ఇది వేగుతూ ఉంటాయి. ఇంకా నేనైతే మా వారిని అడిగేసి ఏం వండమంటారో, బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారన్నమాట ఆయన, ఒకసారి కనుక్కుంటాను. పప్పుచారు అయితే అవుతుంది. కొద్దిగా మసాలా కూడా, లేదంటే చికెన్ మసాలా పొడి కింద, అంటే మనకి ఫ్రైలోకి అది మసాలా పొడి బాగుంటుందని ఇదిగోండి చేస్తున్నాను. ఇంకా మీకు చూపించట్లేదు కానీ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. మంచి అరోమా వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను అనమాట ఇందులో. ఇది అగరవాల్దేనండి. అంటే కాఫీ గింజలు అయ్యి చక్కగా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు కొంచెం కాఫీ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుని తీసుకున్నది ఇది. నా దగ్గర కాఫీ గింజలు ఉన్నాయన్నాను కదండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మంచి కాఫీ కానీ చేసుకోవాలనుకుంటే మేము ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. కాఫీ గింజలు అది ఓపెన్ చేస్తే బయట దాకా వెళ్ళిపోయింది అన్నమాట. మంచి అరోమా అన్నమాట, మంచి రోస్టెడ్. అవి స్టోర్ చేసి ఉంచాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు ఆ గింజలు ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులోని చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, ఎంతో కాదు కొద్దిగానే చేసుకున్నాను, అందుకే మీకు ఏం చూపించట్లేదు అన్నమాట. నేను మంచి అరోమా వస్తుంది కదా. ఇంకా మనం చేపలు ఎప్పటికీ కొద్దిగా ఇలా చూపించినాను. పసుపు ఉప్పు పట్టించేసానండి కొంచెం. ఇది కూలింగ్ చల్లారిన తర్వాత ముక్కలుగా అయితేని వేపుకోవడం ఒకటే ఆలస్యం. ఇదిగోండి పెసరపప్పు చారు అన్నాను కదా, పెసరకట్టు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తప్ప ఇంకేమైనా, టమాటా అది కావాలితే మీరు వేసుకోవచ్చు. అంటే పెసరకట్టు అంటే కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు, ఇది ఒక టేస్ట్ వస్తుంది. లేదంటే కొంచెం టమాటా వేసుకుని కొంచెం చింతపండు కూడా పిండుకొని చక్కగా తాలింపు పెడతారు అన్నమాట పప్పుచారు కింద పెసరకట్టు. ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ తోటి ఫిష్ ఫ్రై చేసేసుకున్నాను. అది బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఆన్ చేశాను, హీట్ ఎక్కాలి కొంచెం. దీంట్లోనే చేసేద్దాము. ఇంకా ఎలాగో కోకో గింజలు అయితే రోస్ట్ చేసేసి పక్కనెట్టానండి, చల్లారాలన్నమాట, అటు సైడ్ పెట్టాను. ఇంకా ఇదిగోండి ఆనియన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను కొద్దిగా. ఎలాగో మసాలా పొడి కూడా ఆల్రెడీ ఆడించుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అదే ఆడుకుని ఇప్పుడు మూత పెట్టేసాను. ఇవి భలే ఉన్నాయండి, దలసరిగా ఉండి. ఇప్పుడు అయిపోయినాయి, రిలయన్స్లో చూస్తే మళ్ళీ లేవు, పట్టుకెళ్ళిపోయారు, లేవు అసలు. మళ్ళీ నెతికితే నాకు చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం. గాజు సామాన్లు క్యూట్గా బాగుంటాయి కదా అవి. హారిక కరివేపాకు తీసురా. ముందుగా హీట్ ఎక్కింది ఆయిల్. అయ్యో ఇది కాదు కదా, ముందు చేప ముక్కలు ఫ్రై చేయాలి. పైన డ్రాగన్ ఫ్రూట్స్ బెల వచ్చినాయండి, బాగున్నాయి. అంటే మంచి ఎరుపు రంగులో బెల ఉన్నాయి చూడడానికి. ఇవి కొంచెం వేగనిద్దాము, రోస్ట్గా వేగాలన్నమాట. చక్కగా చేపలు ఎప్పుడు వేపుకుందాం అనుకున్నాను. అదేమో నాన్ స్టిక్ కుక్కర్ ఉంది కదా, అందులో వేసాను కదండి, ఎగుతుంది కదా అని తిరగేసాను కానీ అంటుకుపోయి ముక్కలు రాలేదు, ఇడిపోయినాయి అన్నమాట. బిస్కెట్ అయ్యింది. మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేశాను కానీ 2 ముక్కలే బాగా వచ్చినాయి, మిగతా ముక్కలన్నీ పొడం అయిపోయినాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంది. ఉన్నదన్నట్టు మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఎప్పుడూ అలా జరగలేదు కానీ, అంటే దాంట్లో నేను ఎప్పుడు ఆపలేదు. సరే బాగానే వస్తుంది కదా, నాన్ స్టిక్ కదా, అంటుకోకుండా వస్తుంది కదా అనుకున్నాను కానీ చేప ముక్క మరి మొత్తం మీద ఇలా అయిందండి. వాళ్ళకి, మా పిల్లలకి ఏం చెప్పాలి, ఏమన్నారు కానీ ఇలా పొడిమైపోయింది ఏంటంటారు. సరేలేండి. ఇదిగోండి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది వేసి బాగా దోరగా వేస్తున్నాను అనమాట. నిజంగా ముక్కలు ఎడకుండా ఉంటే చాలా బాగుంటుంది రెసిపీ. మసాలా అది అంత టేస్ట్ బాగుంది, కానీ ఈ ఉత్తి తిన్నా కూడా బాగానే ఉంది. నేను కావాలితే ఇప్పుడు దీన్ని ముక్కలు కానీ విడిగా తీసేసి ముళ్ళంతా సపరేట్ చేసి
దీన్ని ఇలా కూడా వేపేసుకున్నాం అనుకోండి, దుల్లు అయిపోతుంది. చేపల వేపుడు దుల్లు కింద కూడా చేసుకోవచ్చు. అలా చేసినా బాగుంటుంది. కానీ చేయనా లేకపోతే ఇలాగే వండేనా అని ఆలోచిస్తాను. మనకి ఇలా ఫెయిల్ అయినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, మన వాళ్ళు ఎవ్వరు ఏమనుకుండా ఉండాలనుకోండి, ఈ ముళ్ళు లాంటివన్నీ తీసేసి ఇలాగ ముక్కల కింద ఈడ తీసేసి దుల్లు కింద చేసేసుకుంటే భలే టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. నేను కూడా ట్రై చేసి ఒకసారి అలా చేశాను అన్నమాట, చాలా బాగుంది. అప్పుడు మామూలు చేపలేండి, ఇలాగ తేడా రాలేదు. ఇలా తేడా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్పక్కర్లేదు అన్నమాట మనం. ఇది ఉత్తిదే మంచి టేస్ట్ ఉందన్నమాట, తింటుంటే భలే ఉంది. చేప కూడా మంచిగా ఉంది. నేనే నాన్ స్టిక్లో వేసి పొరపాటు చేశాను. అదే నాన్ స్టిక్ అయినా బాగానే వస్తుంది, కానీ హీటు సరిపోలేదో ఏంటో మరి. నేను త్వరగా ఏకకుండా తీసేసాను. మొత్తం మీద ఏం జరిగిందో జరిగింది, విడిపోయింది. ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటుంది వంట చేస్తున్నప్పుడు. దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసానండి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్లోకి దిగుతుంది. అలాగే మనకి ఉడుకుతున్నప్పుడు కూడా మంచిగా ఇంకేమైనా క్రిస్పీ అంటే ఉడకలేదనుకోండి, మనకి అది కూడా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం అయినా నించుకులు వేసి కొంచెం అలా వేపుకుంటే సరిపోతుంది. మనం దుల్ ఫిష్ కింద కూడా చేసేసుకోవచ్చు ఇదే ఫ్రైని. ఇప్పుడు ముక్కలు ఇడిపోయినాయి కాబట్టి మనకి అలా కూడా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. సొరపిట్ట ఎలా ఉంటుంది అలా వస్తుంది అన్నమాట. అది ఫ్రై చేసిన ముక్కలు కాబట్టి చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అన్నీ వేసేస్తున్నాను. కొంచెం లైట్గా తేమ ఉన్నప్పుడు మనం వేసుకుంటే కనుక చేపకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజంటే ఇడిపోయినాయి, కానీ ఎప్పుడైనా బోల్డ్ చేపలు ఫ్రైడే అత్తమాట చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందేమో. నాకు ఈ మధ్యకాలంలో అసలు ఇదే ఇడిపోవడం. మొత్తం మీద పెనం సూట్ అవ్వలేదు అన్నమాట. నేను అందులో పెట్టడమే కరెక్ట్ కాదేమో. ఎలాగో తీసాను కదా, ఇంకా దాంట్లో చేసేస్తే అయిపోతుంది కదా, వేరే గిన్నె పెట్టడం ఎందుకు అనుకున్నాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందిలేండి. ఇంకా హారికకి అది దానికంటే ఒక ముక్క మట్టుకు ఉంచేయాలంట ఖచ్చితంగా. అది ఇదిగోండి ఇంకా అయిపోయింది. మనమైనా సరే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఇడిపోవడం కానీ బై మిస్టేక్ జరిగిందే అనుకోండి, జరిగితే కనుక మీరు ఏం చేస్తారంటే కొన్ని మొత్తం అన్నీ ముక్కల కింద చేసేసి బోన్ అన్ని తీసేసి ఇలా దుల్ చికెన్ కింద కూడా చేసేసుకోవచ్చు అన్నమాట అన్నంలోకి. అదొక స్పెషల్. దుల్ ఫిష్ చికెన్ అన్నానా? కాదు, దుల్ ఫిష్. అంటే దుల్లులాగా చేపని చేసేసుకొని దాన్ని కొంచెం ఉల్లిపాయలతో అది మంచిగా వేసి చేసుకున్నా కూడా పప్పుచారులోకి రసంలోకి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రై అయితే సూపర్ వచ్చింది. ముక్క అంటే మనకి షేప్ కనబడకుండా మిస్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంది. దుల్ ఫిష్ చేసేద్దాము, ఇంకా 2 ముక్కలు ఏమి ఇద్దాంలే, మళ్ళీనే అందరికీ ఇంకొకలాగా ఉంటుంది, ముక్కలు చేసేస్తానంటే. హారిక ఏమో నాకు కుదరదు, చేప ముక్కలా ఉండాలి అంది. సరే అని చెప్పేసి తన గురించి అని ఇంకా అలా చేసేసాను. ఇంకెప్పుడైనా ఇంకోసారి మీకు ఆ దుల్ ఫిష్ ఎప్పుడు కూడా మీకు చూపిస్తాను ఒకసారి. దుల్లిలా చేసేసి అంటే ఏం కాదండి, చేపను బాగా వేపేసిన తర్వాత విడదీసేసి చేయాలన్నమాట. మంచి టేస్ట్ బాగుంటుంది, సొరపిట్లా ఉంటుంది అది కూడా. ఇదిగోండి వడ్డించేసుకుని ఇంకా తినేయడమే. ఇంకా ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది కదా, దీంట్లోకేమో పెసరకట్టు బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. ఇదిగోండి ముక్క కావాలని పట్టింది కదా, ఈ మేడంకి ముక్క వేస్తున్నాను అనమాట. మేమైతే గ్రేవీతో చక్కగా తినేస్తాం, తర్వాత నీ ఇష్టం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇదిగోండి పప్పుచారు అయితే చూడండి. అవునులే, నువ్వే వేసావులే తాలింపు. మైక్ నా దగ్గర ఉంది, నువ్వేమో మాట్లాడుతున్నావు. ఎలా ఉందో చెప్పు. స్మెల్ ఎలా ఉంది? బాగుందా? నాకు అనిపించింది, నోరు ఊరింది నాకు కూడా.
నేను ఆడుకున్న మసాలా పొడి వేసాను ఈరోజు. స్పైసీగా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ పచ్చిమిర్చి చేసుకుని వేపినప్పుడు ముందు ఆయిల్ వేపి ఆ తర్వాత ఉల్లిపాయలు అవి వేసాను కదా, చాలా బాగుంటుంది. జీడిపప్పు కావాలితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగానే నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒకటి టేస్ట్ చేశాను మాట, ఉప్పు సరిపోయిందా లేదని చూస్తాం కదా, అలా చూశాను. బాగుంది. ఇంకా మీ అన్నయ్య గారికి కూడా పెట్టేస్తానమాట. ఇలా అయిపోయిందా భోజనం అని అడుగుతున్నారు. పప్పుచారు వేసామంట వారిక నీకు. ఎప్పుడైనా ట్రై చేయండి. పెసరకట్టు అయితే పెట్టేశాను కదా నేను, ఇదైతే ఒంటికి చలవ చేస్తుంది అంటారు. పెసరకట్టు అంట బాగుంటుంది. ఇదండి ఈరోజైతేని మా ఇంట్లో అయితే సరదాగా ఇలా అయిపోయింది అన్నమాట. ఈరోజైతే అంటే అనుకున్నదోటి కొంచెం ఫ్రై అనేది చేప ముక్కలు వచ్చుంటే బాగుండు. అన్నీ ఎప్పుడు ఒకలా జరగవు కదా, ఈసారి ఇలా జరిగిందన్నమాట. అయినా సరే మీకు చూపించాలనుకున్నాను, చూపించాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైనా మీకు జరిగిందా ఇలాగా? జరిగితే కనుక ఎప్పుడైనా మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు ఒకవేళ ముక్కలు ఇరిపోయాయి అనుకోండి, ఆ వేపిన ముక్కల్ని ఇలా చేసి పెట్టండి. రెసిపీ నిజంగా సూపర్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలా కూడా ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.